వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయండి. రైజ్ సంస్థ తమ సర్వేలో నిర్వహించినటువంటి డిసెంబర్ 15 నుండి 2023 డిసెంబర్ 15 నుండి 31 వరకు నిర్వహించారు. 1,90,000 శాంపిల్స్ తీసుకున్నారండి. దాంట్లో వాళ్ళకు వచ్చిన రిజల్ట్ ఓట్ షేర్ మన ఆంధ్రప్రదేశ్లో 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి: టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన. ఇక ఓటు పర్సంటేజ్ ఏ పార్టీకి ఎంత ఉందో చూద్దామండి. ఇది టీడీపీకి 46.57, వైఎస్ఆర్సీపీ 40.31, జనసేనకి 10.44. ఇవి 3 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే వచ్చే ఓట్ పర్సంటేజ్ షేర్ అనమాట అండి, మేజర్ పార్టీస్. అయితే ఇక్కడ టీడీపీ, జనసేన 2 కలుస్తున్నాయండి. ఈ 2 కలిసి ముందుకెళ్తున్నాయి కాబట్టి ఎలక్షన్లో వాళ్ళు ఎలియన్స్ ప్రకారం చూసినట్లయితే ఇది సుమారుగా 47 అనుకోండి, ఇది 10 అనుకోండి, టోటల్ 57 అవుతుంది. ఇది ఈ ఓట్స్ షేర్ పర్సంటేజ్ ఆఫ్ మేజర్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అయితే కమ్యూనిటీ వైజ్ చూద్దామండి. ఇది ఏ క్యాస్టు, ఏ కమ్యూనిటీ, వాళ్ళ పర్సంటేజ్ చూద్దాం. ఇప్పుడు రైజ్ సంస్థ నిర్వహించినటువంటి ఈ సర్వేలో ఆగస్టు 2023 వరకు అప్పుడు నిర్వహించే ఆగస్టు 2023 వరకు నిర్వహించినటువంటి సర్వేలో రిపోర్ట్ ఇలా ఉందండి. ఇక్కడ పార్టీ వైజ్ చూద్దామండి. అంటే రైజ్ సంస్థ నిర్వహించినటువంటి ఈ సర్వేలో కమ్యూనిటీ ప్రకారం, క్యాస్ట్ వైజ్ ప్రకారం ఏ పార్టీకి ఎంత పర్సంటేజ్ ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ బీసీకి 41.5 ఉందండి. ఇది ఎస్సీకి 44% ఉంది, ఓసీకి 41.5, ఎస్టీకి 44, క్రిస్టియన్కి 51, ముస్లింకి 42 ఫర్ వైఎస్ఆర్సీపీ. ఇక టీడీపీ ఈ 3 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే వచ్చే పర్సంటేజ్ ఇప్పటికీ ఆగస్టు 2023 కండి. ఇప్పుడు టీడీపీ చూద్దాం. 47, బీసీలో 47. ఇక ఎస్సీకి పర్సంటేజ్ చూసినట్లయితే 39, ఓసీ 44, ఎస్టీ 41, క్రిస్టియన్ 40%, ముస్లిం 44. జనసేన చూసినట్లయితే 9.5 బీసీ, 11% ఎస్సీ, 12% ఓసీ, 6 ఎస్టీ, 6% క్రిస్టియన్, 12% ముస్లిమ్స్ అండి. ఇక అదర్ చూసినట్లయితే బీసీలో 2%, ఎస్సీలో 8%, ఓసీలో 2.5, అలాగే ఎస్టీ 9, క్రిస్టియన్ 3, ముస్లిం 2 అండి. ఇది ఎప్పటికీ ఆగస్టు 2023. ఇదే సంస్థ రైజ్ సంస్థ జనవరి 2024 వరకు తీసుకుందండి. ఇదే సంస్థ వీళ్ళు ఏం చేశారంటే, అది తీసుకున్నది ఆగస్టు 2023లో. ఇది ఏం చేశారంటే జనవరి 2024లో తీసుకున్న ప్రజెంట్ రిపోర్టు ఇది మారింది. ఏ విధంగా మారిందో చూద్దాం. ఈ వైఎస్ఆర్సీపీకి బీసీకి 40.5 ఉందండి. ఇది ఎస్సీకి 41, ఓసీకి 40, ఎస్టీ 44, క్రిస్టియన్ 48, ముస్లిం 43. ఎప్పటికిది జనవరి 2024. ఇక మనం టీడీపీ చూసినట్లయితే 48, బీసీ, ఎస్సీ 42, ఓసీ 45, ఎస్టీ 42, క్రిస్టియన్ 44, ముస్లిం 42. జనసేన పార్టీకి సంబంధించి బీసీకి ఎలా ఉందంటే 8.5 అండి, ఎస్సీకి 13, ఓసీ 11, ఎస్టీకి 8, క్రిస్టియన్ 6, ముస్లిం 13. ఇక అదర్స్కి బీసీ అయితే 3%, ఎస్సీ 4%, అండ్ ఓసీ 4%, ఎస్టీ 6%, క్రిస్టియన్ 2, ముస్లిం 2. ఇది ఎప్పటికంటే ఇది రైజ్ సంస్థ నిర్వహించిందండి, జనవరి 2024. ఇక మనం చూసినట్లయితే ఈ 3 సర్వేలు చూసినట్లయితే అంటే మనకి మేజర్ పార్టీ షేర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా టీడీపీ, జనసేన కలవకముందు వచ్చిన రిపోర్ట్ ఇది. ఈ 2 కలిసినట్లయితే క్లియర్గా తెలుస్తుంది అనమాట అండి, ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీ లేకపోతే ఏ కలయిక అధికారులు రావటానికి అవకాశం ఉంది, మనం తెలుసుకోగలుగుతున్నాం. రైజ్ సర్వే సంస్థ ఫిబ్రవరి 1 వరకు నిర్వహించినటువంటి సర్వేలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉందో మనకు రిపోర్ట్ ఇచ్చిందండి. ఇక్కడ ఎలియన్స్ టీడీపీ
జనసేన పార్టీ రెండు ఈ కలిసి ఉండటం వలన ఎన్ని సీట్లు అంటే 94 సీట్లు గెలవబోతుందండి ఇది ఈ కలయిక ఈ ఎలియన్స్. వైఎస్ఆర్సీపీ 46, అయితే 35 సీట్లు మాత్రం టైట్ ఫైట్ అండి ఇది. ఇది ప్లస్ అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే ఇంకా ఈ 94 కాకుండా ఈ 35లోంచి కొన్ని రావడానికి అవకాశం ఉంది, లేదా రాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా టీడీపీ జనసేన పార్టీ గెలిచే స్థానాలు మాత్రం 94, వైఎస్ఆర్సీపీకి 46. ఈ 35 టైట్ ఫైట్ ఉంది. ఇవి గట్టి పోటీ ఉంది. గెలిస్తే 94 యాడ్ అవుతాయి, లేదంటే ఈ 94 గ్యారంటీగా వచ్చే సీట్లు అనమాట ఇవి. ఇది మనం గ్రాఫ్ చూసినట్లయితే గ్రాఫ్ కూడా వాళ్ళు ఇలా ఇచ్చారండి. గ్రాఫ్ ఇది ఆ టైట్ ఫైట్ ఎన్ని ఉన్నది. టైట్ ఫైట్ 35 సీట్స్ ఉంది. వైఎస్ఆర్సీపీకి 46 సీట్లు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఎలియన్స్ టీడీపీ జనసేన ఎలియన్స్ 94 ఇచ్చారండి. ఇదే గ్రాఫ్ ద్వారా మనకు చూపించారు. ఇది రైస్ సంస్థ ఎప్పటి వరకు నిర్వహించారు? ఇది ఫిబ్రవరి 1, 2024 వరకు వాళ్ళు నిర్వహించినటువంటి సర్వేలో ఇచ్చిన రిపోర్ట్ ఇది. దీన్ని బట్టి ఏ పార్టీ మన రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది, ఎవరు ప్రతిపక్షంలో ఉండబోతున్నారు మనకు తెలుస్తుందండి ఇది. అయితే ఇప్పుడు లోక్సభ నియోజకవర్గం వైజ్ అంటే ఏ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్ని కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి, వాటి పర్సంటేజ్, ఎవరు గెలుస్తారు ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. రైజ్ సంస్థ ఫిబ్రవరి 1 వరకు నిర్వహించినటువంటి సర్వేలో అసలు ఏ నియోజకవర్గం, ఆ లోక్సభ నియోజకవర్గం దాంట్లో ఉండే కాన్స్టిట్యుయెన్సీ, వాళ్ళు ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది, ఎక్కడ కీన్ కంటెస్ట్ ఉంది, పోటాపోటీ ఎక్కడ ఉంది, గట్టి పోటీ ఎక్కడుందో ఇప్పుడు చూద్దామండి ఇది. అయితే ఫస్ట్ శ్రీకాకుళం చూసినట్లయితే ఇక్కడ ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాల వలస, పాతపట్నం, ఈ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది, ఎక్కడ గట్టి పోటీ ఉంది, ఎక్కడ పోటాపోటీగా ఉందో చూద్దాం. ఇచ్చాపురం చూసినట్లయితే ఇక్కడ పోటాపోటీగా ఉందండి, కానీ టీడీపీ గెలవడానికి అవకాశం ఉందని రైజ్ సంస్థ ఈ సర్వే చెప్తుందండి ఇది. పలాస చూసినట్లయితే టైట్ ఫైట్, గట్టి పోటీ ఉంది ఇక్కడ పలాసలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఈ రైజ్ సంస్థ వాళ్ళు చెప్పారు. టెక్కలి టీడీపీ, ఇక్కడ టెక్కలిలో టీడీపీ గెలుస్తుందండి ఇది. నరసన్నపేట టైట్ ఫైట్, అలాగే కీన్ కంటెస్ట్ కూడా ఉంది. ఇక్కడ గట్టి పోటీ ఉంది, పోటాపోటీగా ఉంటుంది. అది ఆ టికెట్ మీద ఆ చివరి క్షణం వరకు మనం చెప్పలేమండి. ఇది నరసన్నపేట. శ్రీకాకుళం ఇక్కడ గట్టి పోటీ ఉంది, కానీ టీడీపీయే గెలుస్తుంది. ఇక్కడ ఆముదాల వలస టీడీపీ, మీకు ఇక్కడ పోటీ లేదు. ఆముదాల వలస అయితే ఈ సంస్థ ప్రకారం టీడీపీ గెలవడానికి అవకాశం ఉందండి ఇది. పాతపట్నం టీడీపీ. ఇక విజయనగరం నియోజకవర్గం వద్దండి. విజయనగరం లోక్సభ చూస్తే రాజాం ఎస్సీ నియోజకవర్గం, ఎచ్చర్ల, బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం, నెల్లిమర్ల, గజపతి నగరం, ఇవి ఉన్నటువంటి నియోజకవర్గాల్లో రాజాం ఎస్సీ నియోజకవర్గం చూసినట్లయితే టైట్ ఫైట్, ఇక్కడ గట్టి పోటీ ఉన్నప్పటికీ టీడీపీ గెలుస్తుంది. ఎచ్చర్ల ఇక్కడ గట్టి పోటీ ఉంది, అలాగే పోటాపోటీగా కూడా ఉంది. ఇప్పుడు చెప్పలేమని చెప్పేసి ఆ రిపోర్ట్లో చెప్తున్నారట ఇది. బొబ్బిలి టీడీపీ గెలుస్తుంది. చీపురుపల్లి గట్టి పోటీ ఉంది, కానీ వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉందని ఈ సర్వే వాళ్ళు చెప్తున్నారండి. చీపురుపల్లి. ఇక విజయనగరం టైట్ ఫైట్, గట్టి పోటీ ఉన్నప్పటికీ టీడీపీ విజయం సాధిస్తుంది. నెల్లిమర్ల గట్టి పోటీ ఉంది. ఈ నెల్లిమర్ల మాత్రం ఇప్పుడు చెప్పలేమని అంటున్నారండి, ఈ డేట్ వరకు చెప్పలేము. గజపతి నగరం చూసినట్లయితే గట్టి పోటీ ఉంది, కానీ వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉందండి ఇది. ఇక అరకు చూద్దామండి. ఈ అరకు చూసినట్లయితే పార్వతీపురం ఎస్సీ, పాలకొండ ఎస్టీ, కురుపాం ఎస్టీ, సాలూరు ఎస్టీ, పాడేరు ఎస్టీ, అరకు ఎస్టీ, రంపచోడవరం ఎస్టీ. ఇది అరకు నియోజకవర్గం అండి, లోక్సభ నియోజకవర్గం. దాంట్లో పార్వతీపురం టైట్ ఫైట్, గట్టి పోటీ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉంది. పాలకొండ ఇప్పుడు గట్టి పోటీ ఉంది, పోటాపోటీగా ఉంది కాబట్టి చెప్పలేము. కురుపాం వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉందండి. మరి సాలూరు టైట్ ఫైట్ ఉంది, కానీ వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉంది. పాడేరు టైట్ ఫైట్, గట్టి పోటీ ఉంది, టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ అరకు
టైట్ ఫైట్ ఉంది. ఇక్కడ అరకు మాత్రం ఇప్పుడు అప్పుడే చెప్పలేమని చెప్పేసి గట్టి పోటీ ఉంది, పోటాపోటీగా ఉందని సర్వే సంస్థ తెలిపిందనమాట అండి. రంపచోడవరం వైఎస్ఆర్సీపీ ఈ యొక్క దీంట్లో వైఎస్ఆర్సీపీ రావడానికి అవకాశం ఉందని అంటున్నారు ఈ నియోజకవర్గంలో. ఇక మనం విశాఖపట్నం చూద్దామండి. విశాఖపట్నంలో భీమిలి, శృంగవరపుకోట ఈ రెండు కూడా టీడీపీ జనసేన కూటమి, అంటే యాక్చువల్గా టీడీపీ జనసేన కూటమిలో ఎవరికిస్తే వాళ్ళు గెలవడానికి అవకాశం ఉందన్నది. విశాఖపట్నంలో గాజువాక, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, విశాఖ నార్త్. ఈ విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గంలో గాజువాక టీడీపీ ఆర్ జనసేన అండి. విశాఖ ఈస్ట్ అయితే టీడీపీ, విశాఖ వెస్ట్ అయితే టీడీపీ, విశాఖ సౌత్ కీన్ కాంటెస్ట్ అంటే గట్టి పోటీ ఉంది, అలాగే పోటాపోటీగా ఉంది. కానీ టీడీపీ జనసేన అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు విశాఖ సౌత్. విశాఖ నార్త్ చూసినట్లయితే ఇక్కడ టైట్ ఫైట్ ఉందండి, కీన్ కంటెస్ట్. మరి ప్రస్తుతానికి చెప్పలేమని చెప్తున్నారు. ఇక అనకాపల్లి చూద్దామండి. అనకాపల్లి లోక్సభ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం. ఈ అనకాపల్లి కాన్స్టిట్యూషన్లు ఏముంటుందంటే చోడవరం చూసినట్లయితే టీడీపీ, చోడవరం టీడీపీ, మాడుగుల టైట్ ఫైట్ ఉంది కానీ అక్కడ వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉందండి. అనకాపల్లి మీకు టైట్ ఫైట్ ఉంది కానీ టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ పెందుర్తి టీడీపీ జనసేన ఏ అభ్యర్థి అయితే ఆ అభ్యర్థి టీడీపీ జనసేన ఎలియన్స్ అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉంది పెందుర్తిలో. యలమంచిలి టైట్ ఫైట్ ఉంది, ఇక్కడ గట్టి పోటీ ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుందని చెప్తున్నారండి. పాయకరావుపేటలో ఎస్సీ నియోజకవర్గం టైట్ ఫైట్ ఉంది, ఇక్కడ కూడా ప్రస్తుతం చెప్పలేమని చెప్పారు. నర్సీపట్నం టీడీపీ గెలవడానికి అవకాశం ఉందండి ఇది. ఇక కాకినాడ నియోజకవర్గం చూద్దామండి. కాకినాడలో ఉన్న నియోజకవర్గాలు ఈ కాకినాడ లోక్సభలో తుని, ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట. ఈ నియోజకవర్గానికి సంబంధించి తుని ఇక్కడ గట్టి పోటీగానే ఉంది కానీ పోటాపోటీగా ఉంది, వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉందండి తుని. ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉంది. పిఠాపురం టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరైతే వాళ్ళు గెలవడానికి అవకాశం ఉందండి. కాకినాడ రూరల్ గట్టి పోటీ ఉంది కానీ ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉంది కాకినాడ రూరల్. పెద్దాపురం గట్టి పోటీ ఉందండి, ఇక్కడ టీడీపీ గెలవడానికి అవకాశం ఉంది. కాకినాడ సిటీ టఫ్ ఫైట్ అండి ఇది రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా ఎదురు చూసుకుంటున్నారు. ఏ కాకినాడ అభ్యర్థి, కాకినాడ నియోజకవర్గం, ఈ కాకినాడ సిటీ ఎవరు అభ్యర్థి ఎవరు గెలవడానికి అవకాశం ఉంది అనేది చాలా టఫ్ ఫైట్ అనమాట. ఇది గట్టి పోటీ పోటాపోటీగా ఉంది, ఇప్పుడే చెప్పలేమంటున్నారు కాకినాడ సిటీకి సంబంధించి. జగ్గంపేట కీన్ కంటెస్ట్ ఉన్నా సరే ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్తున్నారండి ఇది. ఇక రాజమండ్రి చూద్దామండి. రాజమండ్రి అయితే ఈ రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం. ఇది గోపాలపురం ఎస్సీ. ఇక అనపర్తి చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ. రాజానగరం కీన్ కంటెస్ట్, ఇది కొద్దిగా గట్టి పోటీ ఉంది, పోటాపోటీగా కూడా ఉందండి ఇది. అది ఇప్పుడు చెప్పలేమంటున్నారు. రాజమండ్రి సిటీ కీన్ కంటెస్ట్, ఇక్కడ కూడా రాజమండ్రి సిటీ కూడా అప్పుడే చెప్పలేము, కొంచెం టైం కావాలని అడుగుతున్నారు ఇది. ఇక రాజమండ్రి రూరల్ టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరైతే వాళ్ళు గెలవడానికి రాజమండ్రి రూరల్లో అవకాశం ఉంది. కొవ్వూరు వాళ్ళు వైఎస్ఆర్సీపీ కీన్ కంటెస్ట్ ఉంది కానీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉంది. ఇక నిడదవోలు అయితే టీడీపీ. గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం టీడీపీ గెలుస్తుందండి ఇది. ఇదంతా కూడా రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం ఉన్నటువంటి రిజల్ట్ ఇది. ఇక అమలాపురం వద్దామండి ఇది. అమలాపురం నియోజకవర్గంలో రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం ఎస్సీ నియోజకవర్గం, రాజోలు ఎస్సీ నియోజకవర్గం, గన్నవరం ఎస్సీ నియోజకవర్గం, కొత్తపేట. ఈ రామచంద్రపురం చూసినట్లయితే కీన్ కంటెస్ట్ ఉంది, గట్టి పోటీ ఉంది కానీ వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉంది. ముమ్మిడివరం టీడీపీ,
అంటే టీడీపీ జనసేన ఎవరు ఆ కలయికలో ఎవరు అభ్యర్థిగా ఉంటే ఆ 3 వరకు వాళ్ళే గెలుస్తారని చెప్తున్నారండి. అమలాపురం ఎస్సీ నియోజకవర్గం టీడీపీ జనసేన పార్టీ కలయిక, రాజోలు టీడీపీ జనసేన కలయిక, గన్నవరం ఎస్సీ నియోజకవర్గం టీడీపీ జనసేన పార్టీ ఏ అభ్యర్థి అయితే ఆ అభ్యర్థి. కొత్తపేట ఇది ఇక్కడ గట్టి పోటీ ఉంది కానీ టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరైతే అదే వాళ్ళే గెలవడానికి అవకాశం ఉంది. అమలాపురంలో లాస్ట్ నియోజకవర్గం ఇక్కడ మండపేట టీడీపీ గెలవడానికి అవకాశం ఉందండి. ఇక నరసాపురం లోక్సభ నియోజకవర్గం ఉన్న పరిధిలో ఆచంట, భీమవరం, నర్సాపూర్, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి. మరి ఈ నియోజకవర్గాల్లో ఆచంట చూసినట్లయితే టీడీపీ, భీమవరం కీన్ కంటెస్ట్ ఉంది, అయినా సరే ఇక్కడ జనసేన పార్టీ గెలవడానికి అవకాశం ఉందండి. ఇది నర్సాపూర్ జనసేన పార్టీ, పాలకొల్లు టీడీపీ గెలవడానికి అవకాశం ఉంది, తాడేపల్లిగూడెం చాలా కీన్ కంటెస్ట్ అంటున్నారండి. ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు, కొద్దిగా టైం కావాలని అడుగుతున్నారు వాళ్ళు. తణుకు కీన్ కంటెస్ట్ ఉందండి, తణుకు కూడా కీన్ కంటెస్ట్ ఉంది, ఉండి టీడీపీ గెలుస్తుందండి. ఇక ఏలూరు నియోజకవర్గం చూద్దామండి. ఏలూరు లోక్సభ నియోజకవర్గంలో ఈ యొక్క ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు ఈ నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందంటే ఉంగుటూరు ఇక్కడ గట్టి పోటీ ఉంది, పోటాపోటీగా ఉంది, అయినా సరే టీడీపీ జనసేన అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉంది. దెందులూరు ఇక్కడ గట్టి పోటీ, దెందులూరు ఇప్పుడప్పుడే చెప్పలే ఉన్నారు కీన్ కంటెస్ట్, గట్టి పోటీ ఉంది. ఏలూరు వైఎస్ఆర్సీపీ అంటున్నారండి. పోలవరం టీడీపీ, చింతలపూడి టీడీపీ, నూజివీడు ఇక్కడ నూజివీడు అభ్యర్థి పట్టి ఉంటుంది, గట్టి పోటీ ఉంది, అలాగే ఇక్కడ పోటాపోటీగా కూడా ఉందండి. ఇది కైకలూరు అయితే టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరైతే వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంది. ఇక విజయవాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలో తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట ఈ నియోజకవర్గాల్లో రిజల్ట్ ఎలా ఉండబోతుందంటే తిరువూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉందండి. ఇది విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ, విజయవాడ ఈస్ట్ టీడీపీ, విజయవాడ సెంట్రల్ టీడీపీ, మైలవరం టీడీపీ ఇక్కడ పోటీ ఉంది కానీ మైలవరంలో టీడీపీ గెలవడానికి అవకాశం ఉంది. నందిగామ ఎస్సీ నియోజకవర్గం టీడీపీ గెలుస్తుందండి. జగ్గయ్యపేట టీడీపీ. ఇక మచిలీపట్నం చూద్దాం. మచిలీపట్నం నియోజకవర్గంలో గన్నవరం, మచిలీపట్నం, గుడివాడ, పెడన, అవినగడ్డ, పెనమలూరు, పామర్రు ఈ పామర్రు ఎస్సీ నియోజకవర్గం. అయితే గన్నవరం టీడీపీ గెలుస్తుందండి. ఇది మచిలీపట్నం టీడీపీ, గుడివాడ కీన్ కంటెస్ట్. రాష్ట్రంలో ప్రత్యేకమైన నియోజకవర్గం ఏది ఉందంటే గుడివాడ నియోజకవర్గం. రాష్ట్రమే కాదండి, ఇటు తెలుగు ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ గుడివాడ గురించి చర్చ నడుస్తోంది. ఎక్కువ మంది ఈ గుడివాడలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి, కానీ ఇక్కడ గట్టి పోటీ ఉంది. ఇక్కడ పెడన ఇక్కడ టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరైతే వాళ్ళే గెలవడానికి అవకాశం ఉంది. అవనిగడ్డ టీడీపీ జనసేన అభ్యర్థి, పెనమలూరు టీడీపీ, పామర్రు ఎస్సీ నియోజకవర్గం ఇది కూడా ఇక్కడ గట్టి పోటీ ఉంది, పోటాపోటీగా ఉంటుందని ఈ సర్వే వచ్చింది కాబట్టి కొంత టైం తర్వాత చెప్పగలమంటున్నారండి వాళ్ళు. ఇక గుంటూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ చూద్దాము. తాడికొండ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ గట్టి పోటీ ఉండబోతుందండి. ఇది ప్రస్తుతం అయితే చెప్పలేము. మంగళగిరి టీడీపీ, ప్రత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం టీడీపీ అండి. ఇది పొన్నూరు టీడీపీ గెలవబోతుంది. తెనాలి ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంది, అయినా సరే టీడీపీ జనసేన అభ్యర్థే గెలుస్తారని తెనాలి రిపోర్ట్ ప్రకారం తెలుస్తుందండి. ఇది గుంటూరు వెస్ట్ టీడీపీ, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ. ఈ గుంటూరు ఈస్ట్ మాత్రం వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉంది, గట్టి పోటీ ఉంటుంది కానీ వైఎస్ఆర్సీపీ అంటున్నారండి. ఇక నరసరావుపేట లోక్సభ నియోజకవర్గం చూసినట్లయితే పెదకూరుపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల
ఈ నియోజకవర్గాలకు సంబంధించి పెదకూరుపాడు టీడీపీ గెలవబోతుందండి. ఇది చిలకూరుపేట టీడీపీ, నరసరావుపేట కీన్ కంటెస్ట్ ఉంది, అయినా సరే వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉందండి. ఇది సత్తెనపల్లి కీన్ కంటెస్ట్ ఉంది, కానీ ఇక టీడీపీ గెలవడానికి అవకాశం ఉంది. వినుకొండ కీన్ కంటెస్ట్, గట్టి పోటీ ఉంది కానీ టీడీపీ గెలుస్తుందంట. గురజాల కీన్ కంటెస్ట్ ఉంది, ఇక్కడ గురజాల మాత్రం ప్రస్తుతం చెప్పలేకపోతున్నారు వాళ్ళు, ఇంకా అభ్యర్థులు బట్టి ఆ సమయాన్ని బట్టి తెలుస్తుంది అంటున్నారు గురజాల నియోజకవర్గం సంబంధించి. మాచర్ల అయితే ఇది కూడా గట్టి పోటీ ఉంది, పోటాపోటీగా ఉంది, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ఇక బాపట్ల లోక్సభ నియోజకవర్గంలో వేమూరు ఎస్సీ నియోజకవర్గం అండి. బాపట్ల, రేపల్లె, పరుచూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు ఇది చూసినట్లయితే వేమూరు ఎస్సీ నియోజకవర్గం టీడీపీ గెలుస్తుందండి. ఇది బాపట్ల వైఎస్ఆర్సీపీ గట్టి పోటీ ఉంది, ఇక్కడ వైఎస్ఆర్సీపీ అని రిపోర్ట్ ఇచ్చిందండి. రేపల్లె టీడీపీ, పరుచూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల గట్టి పోటీ ఉందండి. చీరాల మాత్రం అక్కడ గట్టి పోటీ ఉంది, పోటాపోటీగా ఉంది, కొంత సమయము అభ్యర్థులు బట్టి కూడా నిర్ణయించడానికి అవకాశం ఉంది. సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం కీన్ కంటెస్ట్ ఉంది, కానీ టీడీపీ గెలుస్తుందండి. ఇక్కడ ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలో ఎర్రగొండపాలెం, దర్శి, ఒంగోలు, కొండాపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, మరి ఈ నియోజకవర్గాలలో ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉందండి. ఇది దర్శి వైఎస్ఆర్సీపీ, ఒంగోలు టీడీపీ గెలుస్తుందండి. ఇది కొండాపి ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ టీడీపీ గెలవడానికి అవకాశం ఉంది. మార్కాపురం కీన్ కంటెస్ట్ ఉంది, కానీ టీడీపీ గెలుస్తుందండి. ఇది గిద్దలూరు టీడీపీ, కనిగిరి టీడీపీ. ఇది ఒంగోలు సంబంధించి నియోజకవర్గ, ఒంగోలు లోక్సభ సంబంధించినటువంటి రిజల్ట్ ఇది. ఇక నెల్లూరు చూద్దామండి. ఇది నెల్లూరు కూడా అందరికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉందండి. నెల్లూరు ఈ డిస్ట్రిక్ట్ మీద చాలామంది అసలు ఏం జరగబోతుంది ఇక్కడ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ నెల్లూరు లోక్సభలో కందుకూరు, కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్. కందుకూరు ప్రకారం చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అండి. కందుకూరు, కావలి టీడీపీ గెలుస్తుంది, ఆత్మకూరు టీడీపీ, కొవ్వూరు కీన్ కంటెస్ట్ గట్టి పోటీ ఉంది, ఇప్పుడు చెప్పడం కొంచెం టైం పడుతుందండి. ఇది నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ టీడీపీ. ఇక ఉదయగిరి, నెల్లూరు దాంట్లో ఉదయగిరి కీన్ కంటెస్ట్ ఉందండి. ఉదయగిరి కూడా టైం పడుతుంది, పోటాపోటీగా ఉంది, అభ్యర్థులు బట్టి ఆ టైంను బట్టి చెప్పగలం అంటున్నారు. ఇది ఇక తిరుపతి వచ్చినట్లయితే ఈ తిరుపతిలో ఉన్న నియోజకవర్గాలు తిరుపతి, సర్వేపల్లి, సూళ్ళూరుపేట, వెంకటగిరి, గూడూరు ఎస్సీ, శ్రీకాళహస్తి, సత్యవేడు. ఈ నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతి టీడీపీ, సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ, ఇక్కడ గట్టి పోటీ ఉంది కానీ వైఎస్ఆర్సీపీ. సూళ్ళూరుపేట ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ. వెంకటగిరి కీన్ కంటెస్ట్ ఉంది, గట్టి పోటీ ఉంది కానీ ఈ వెంకటగిరి వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉందండి. ఇది గూడూరు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ. శ్రీకాళహస్తి కీన్ కంటెస్ట్ ఉంది, గట్టి పోటీ ఉంది, టీడీపీ గెలుస్తుందండి అని అంటున్నారు వాళ్ళు. సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ. ఇక చిత్తూరు లోక్సభ చూసినట్లయితే చంద్రగిరి, నగరి, గంగాధర, నెల్లూరు ఎస్సీ, చిత్తూరు, పూతలపట్టు, పాలమన్నేరు, కుప్పం ఇవి చూసినట్లయితే ఇక చంద్రగిరి చూద్దామండి. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ. నగరి కీన్ కంటెస్ట్ ఉంది, గట్టి పోటీ ఉంది అంటున్నారు కానీ ఇక్కడ టీడీపీ గెలవడానికి అవకాశం ఉంది. గంగాధర, నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి వాళ్ళకి గెలవడానికి అవకాశం ఉంది. చిత్తూరు ఇక్కడ గట్టి పోటీ ఉంది, టీడీపీ గెలుస్తుంది చిత్తూరులో. పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం గట్టి పోటీ ఉంది, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి, అభ్యర్థి బట్టి కూడా అలాగే ఆ టైంని బట్టి తెలుస్తుంది అంటున్నారు. పలమనేరు టీడీపీ, కుప్పం టీడీపీ అండి ఇది. ఇక రాజంపేట లోక్సభ నియోజకవర్గం సంబంధించి రాజంపేట్,
కోడూరు, రాయచోటి, తంబళ్పల్లి, పీలేరు, మదనపల్లి, పొంగనూరు. ఇవి చూసినట్లయితే ఈ రాజంపేటలో కీన్ కంటెస్ట్ ఉంది, గట్టి పోటీ, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. కోడూరు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, తంబళ్లపల్లి టీడీపీ, పీలేరు టీడీపీ, మదనపల్లి కీన్ కంటెస్ట్. ఇక్కడ టైం పడుతుంది, ఇక్కడ గట్టి పోటీ ఉంది మదనపల్లి. పుంగనూరు కీన్ కంటెస్ట్ ఉంది, అయినా సరే వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉందండి. ఇది కడప డిస్టిక్ట్. ఇక కడప లోక్సభ నియోజకవర్గం డిస్టిక్ట్గా కాదండి, కడప లోక్సభ గురించి చూసినట్లయితే బద్వేల్, జమ్మలమడుగు, కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల. ఈ నియోజకవర్గం సంబంధించి బద్వేల్ ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, కడప వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ. గట్టి పోటీ ఉంది కానీ ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ అంటున్నారు. మైదుకూరు కీన్ కంటెస్ట్, గట్టి పోటీ ఉంది, మైదుకూరులో మాత్రం ప్రస్తుతం చెప్పలేరు. పులివెందుల వైఎస్ఆర్సీపీ, ఇది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ నంద్యాల నియోజకవర్గం చూసినట్లయితే నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల, బనగానపల్లి, దోన్, పాణ్యం. వీటికి సంబంధించి చూద్దాం ఒకసారి. ఇక్కడ నంద్యాల సంబంధించి ఆళ్లగడ్డ, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉంది. శ్రీశైలం టీడీపీ. నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ. నంద్యాల కీన్ కంటెస్ట్ ఉంది కానీ టీడీపీ గెలవడానికి అవకాశం ఉంది. బనగానపల్లి కీన్ కంటెస్ట్ ఉంది, టీడీపీ. దోన్ కీన్ కంటెస్ట్ ఉంది, ఇక్కడ ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి అండి. అక్కడ అభ్యర్థులను బట్టి ఆ టైంను బట్టి అని చెప్తున్నారు. పాణ్యంలో కీన్ కంటెస్ట్ ఉంది, ఇప్పుడు కూడా చెప్పలేని పరిస్థితి పాణ్యం. ఇక కర్నూలు చూసినట్లయితే కర్నూలులో కర్నూలు, కోడుమూడూరు, ఎమ్మిగనూరు, అలాగే మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ. ఈ కర్నూలు చూసినట్లయితే కర్నూలు అసెంబ్లీలో కీన్ కంటెస్ట్ ఉందండి. ఇది గట్టి పోటీ ఉంది, పోటాపోటీగా ఉన్నాయి. అలాగే కోడుమూరు కీన్ కంటెస్ట్ ఉంది కానీ వైఎస్ఆర్సీపీ. ఎమ్మిగనూరు కీన్ కంటెస్ట్ ఉంది, ఇక్కడ ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి అనేది. మంత్రాలయం కీన్ కంటెస్ట్ ఉంది కానీ వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉంది. ఆదోని కీన్ కంటెస్ట్ ఉంది, అలాగే ఆలూరు కీన్ కంటెస్ట్, వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉంది. పత్తికొండ వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉందండి. ఇక అనంతపూర్, ఈ అనంతపూర్ నియోజకవర్గంలో రాయదుర్గ్, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, సింగమనల్ల, అనంతపూర్ అర్బన్, కళ్యాణ్ దుర్గ్. ఇక అనంతపూర్లో రాయదుర్గ్ చూసినట్లయితే కీన్ కంటెస్ట్ ఉంది, అయినా సరే టీడీపీ గెలవడానికి అవకాశం ఉంది. ఉరవకొండ టీడీపీ, గుంతకల్ టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరైతే వాళ్ళు గెలవడానికి అవకాశం ఉందండి. ఇది తాడిపత్రి కీన్ కంటెస్ట్ ఉంది, గట్టి పోటీ ఉంది, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. సింగనమల ఎస్సీ నియోజకవర్గం కీన్ కంటెస్ట్ ఉంది, వైఎస్ఆర్సీపీ. అనంతపూర్ అర్బన్ కీన్ కంటెస్ట్ ఉంది కానీ టీడీపీ గెలవడానికి అవకాశం ఉందండి. కళ్యాణ్ దుర్గ్ ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంది, టీడీపీ గెలవడానికి అవకాశం ఉంది. ఇక హిందూపూర్, మడకచిర ఎస్సీ నియోజకవర్గం, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, రాప్తాడు. ఈ నియోజకవర్గాలకు సంబంధించి ముందు ఇక్కడ చూద్దాము. ఇక్కడ హిందూపూర్, మడకసిర ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంది కానీ వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉందండి. ఇది హిందూపురం టీడీపీ. పెనుకొండ కీన్ కంటెస్ట్ ఉంది, ఇంకా ప్రస్తుతం అభ్యర్థిని బట్టి ఉంటుంది, గట్టి పోటాగా ఉందన్నమాట అండి. పుట్టపర్తి టీడీపీ గెలవడానికి అవకాశం ఉంది. ధర్మవరం టీడీపీ. కదిరి ఇక్కడ కూడా పోటాపోటీగా ఉంది, గట్టి పోటీ ఉంది, అభ్యర్థిని బట్టి ఆ టైంను బట్టి చెప్పడానికి అవకాశం ఉంది. రాప్తాడు టీడీపీ. ఇది అండి 25 లోక్సభ నియోజకవర్గాలలో వాటిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంటే రిజల్ట్ ఇది. దీన్ని బట్టి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎవరి కలయిక విజయం సాధించబోతుంది మనకు తెలిసిపోతుందండి.
అయితే ఇది రైజ్ సంస్థ ఇచ్చినటువంటి మనకి రిపోర్ట్ ఇది. ఇది కొన్ని నియోజకవర్గాలకు ఇంకా మనకి ఆ దగ్గరికి వచ్చే వరకు తెలుస్తుంది అని చెప్పారు. దీన్ని బట్టి మనకి మంచి అంటే మనకి రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది మనకి అవగాహన వచ్చేసి ఉంటుంది అందరికి కూడా. దీన్ని బట్టి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఏ కలయిక రావటానికి అవకాశం ఉంది మనకు తెలుస్తుంది. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్.